చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి 2 సంవత్సరాల పరిపాలనలో మోసాలు, అవినీతి, దుర్మార్గాల మీద ఒక బుక్ రిలీజ్ చేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఒక బుక్లెట్‌ని ఆవిష్కరించారు. అంటే ప్రజలకు ఈ 2 ఏళ్లలో చంద్రబాబు గారి సర్కార్ వెన్నుపోటు పొడిచింది అని. అండ్ ఆ బుక్ జనంలోకి వెళ్ళే విధంగా వివిధ కార్యక్రమాలను కూడా వైసీపీ రూపొందించింది. ఆ విషయాలను ఈరోజు జరిగినటువంటి కీలక నేతల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు వివరించారు. జూన్ 4 నుంచి 12వ తేదీ దాకా వెన్నుపోటుకు 2 ఏళ్ళు కార్యక్రమం పేరుతో వైసీపీ ఒక నిరసన కార్యక్రమాన్ని పిలిపిస్తూ ఉన్నారు. జూన్ 4వ తేదీన మండల కేంద్రాల్లో వైసీపీ నిరసనలు చేస్తుందట. 8 కానీ లేదా 9 కానీ నియోజకవర్గ ఇన్ఛార్జు లేకుంటే ఎమ్మెల్యే అందుబాటులో ఉన్నదాన్ని బట్టి ఆ 2 తేదీల్లో నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో అక్కడ టౌన్ హాల్ ఉంటే అక్కడ సదస్సులు నిర్వహించాలట. 12వ తేదీన ప్రతి నియోజకవర్గంలో చంద్రబాబు వెన్నుపోటు పాలనకు నిరసనగా ర్యాలీలు చేయాలి. అండ్ ఏదో కార్యక్రమంలో ఎమ్మెల్యే లేదా నియోజకవర్గ ఇన్ఛార్జు ఖచ్చితంగా పాల్గొనాలి. ఖచ్చితంగా వాళ్ళు భాగస్వాములు అవ్వాలి. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా నేనే స్వయానా పర్యవేక్షిస్తా. ప్రజల నిరసన సెగలు అనేవి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా తగలాలి. ఇందులో అన్నీ ఉంటాయి. ఏ విధంగా మేనిఫెస్టో ఇచ్చారు, ఏమేమి మోసం చేశారు, ప్రజలకు ఏమేమి బాండ్లు అనేటివి ఇచ్చారు, బాండ్లు ఇచ్చి మరి ఎట్లా మోసం చేశారు, అండ్ చంద్రబాబు నాయుడు గారు నైజమే మోసం చేయడం, వెన్నుపోటు పడవడం అని, ప్రజలను నిలువుగా వెన్నుపోటు పొడిచారు అని చెప్పి మొత్తం మీద ఈ వివరాలన్నింటినీ జనంలో చర్చ జరిగే విధంగా విడతల వారీగా ఈ నిరసన కార్యక్రమాలకు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు. వీటన్నింటినీ స్వయాన ఆయనే పర్యవేక్షిస్తా. చాలా సీరియస్గా తీసుకోండి, చాలా ప్రెస్టీజియస్ కార్యక్రమంగా ఇది అమలు జరగాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు.